కాబట్టి మీ అందరికీ శుభవార్త ప్రకటన చేశాం కదా, మీ అందరికీ శుభవార్త అని. ఈ ప్రాంతంలో ఉన్న వారు ఎవరైనా సరే దైవజనుడు లేడని అనుకోవద్దు. అమ్మగారు ఉన్నారు, ఎదవరాల పక్షం దేవుడు వ్యాజ్యమాడే దేవుడు. ఆమె ప్రార్థన చేస్తే, ఆమె కన్నీరు గారిస్తే ఎలాంటి సమస్యలైనా ప్రభువారు తీర్చడానికి సంసిద్ధుడై ముందున్నాడు. హల్లెలూయా. దైవజనులుగా మేము వచ్చినప్పుడు దేవుడు ఇంకెంత గొప్ప ఆదరణకర్తగా ఉంటాడో ఆలోచన చేయండి. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, మేము కూడా సపోర్ట్గా ఉండి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. వారి కుటుంబం కొరకు దేవుడు వారి కుమారులు నిలబెడతారు. వారు కొన్ని విషయాల్లో ఒడిదుడుకులు ఉండొచ్చు, కానీ ఇక ముందు దేవుడు మంచిగా నిలబెట్టి వాడుకుంటాడు. ఈ మందిరంలో, ఈ ప్రాంతంలో దేవుని కార్యాలు చేస్తాడు ఆయన. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి, పరామర్శించండి, దైవజనురాలికి అండగా నిలబడండి. దేవుడు తప్పకుండా ఎవరైతే కుటుంబాన్ని పరామర్శిస్తారో, ఆదరిస్తారో, ప్రేమిస్తారో తప్పకుండా వారిని దేవుడు ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడని దేవుని దాసుడిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుడి పరిశుద్ధ మాటలు అన్నింటి కూడా దీవించును గాక. ఆమేన్. ప్రభు మీ కొందల దేవ స్తోత్రములు నాయన. అయ్యా అదిగో తల్లి గారిని, జ్యోతిమమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలనాడు నాయన ఎలీషా దినాల్లో ఇదిగో తండ్రి ఒక స్త్రీ కూడా తన యజమానుడు చనిపోయినప్పుడు బిడ్డలను తీసుకొని ప్రవక్త దగ్గరికి వచ్చిందయ్యా. ప్రవక్తను ఆశ్రయించినప్పుడు, నీ దగ్గరికి, నీ సన్నిధికి వచ్చినప్పుడు ఆ యొక్క ఎలీషా సెలవిచ్చాడు. ఆ యొక్క గైడ్ ప్రకారంగా ముందు కొనసాగినప్పుడు అప్పులనే సమస్యలు తీర్చబడ్డాయి. ఇంకా నూనె మిగిలింది, అనగా ఇంకా పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా ఉన్నప్పుడు వారు అనేకమైన దినాలు పోషించబడ్డారని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, నీ ఆత్మ లేకపోతే మేము ఏం చేయలేం ప్రభువా. నీ ఆత్మ లేకపోతే కార్యాలు జరగవు. నీ ఆత్మలో లేకపోతే ఈ స్థలంలో నాయన అద్భుతాలు జరగవయ్యా. నీ ఆత్మ లేకపోతే అప్పులనే సమస్యలు తీర్చబడ ప్రభువా. అలాగనే నా ప్రభువా, మీ దాసులమైన మేము అభిషిక్తులుగాము అయ్యా ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. నీ యొక్క పక్షముగా నిలబడి ఈ కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తుండగా ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు దర్శించండి ప్రభువా. గొప్ప ఆదరణ దయచేయండి. వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నావు. వీరికి ఆదరణకర్తగా ఉండి నూనె అనగా దేవుని శక్తి, దేవుని ఆత్మతో వీరి కుటుంబాన్ని స్థలాన్ని నింపండి. ఈ మందిరంలో ప్రార్థనలు జరుగులాగున, అనేకమైన కార్యాలు జరుగులాగున ఈ కుటుంబం పట్ల ప్రేమ కలిగిన కుటుంబాలను మీరే ఇదిగో కార్యాలు దర్శించండి ప్రభువా. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. అనేక మందికి ఈ కుటుంబం పట్ల ప్రేమ అయ్యా దయచేయండి ప్రభువా. ఆదరించే మనసును దయచేయండి. మీ దాసుల యొక్క కన్నీటిని మీరు తొడవండి. మీరే ముందు కొనసాగింపు దయచేయండి. ఎలా నడవాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో దివ్య దర్శనం ద్వారా మాట్లాడండి. కుమారులను కూడా బలపరచండి, నిలబెట్టండి. ఆత్మీయంగా ముందు కొనసాగుడు కృప చూపించండి. కోడలను కూడా మా ప్రభు మీరు దర్శించండి. వారిని కూడా మీరే నా ప్రభువా ముందుకు, ఈ సేవలో ముందుకు నా ఏకీభవించడానికి, సహకరించడానికి మనసును దయచేస్తారని మేము మా ప్రభువా ఈ యొక్క రాత్రికాల సమయంలో చేస్తున్న ప్రార్థన వ్యర్థంగా పోనీకుండా మీరే కార్యం జరిగిస్తారని క్రీస్తునామమున మిక్కిలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుని యొక్క మహిమ వలన బైబిల్లో రాయబడినటువంటి ఒక మాటను బట్టి, ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం నడుచుకోగలిగితే మన జీవితాన్ని ఈ స్థలంలో ఉంచుకోగలుగుతామని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఇక్కడ అంటాడు, ఏబు గ్రంథములో ఒక మాట అంటాడు. ఏబు గ్రంథం 22:21 అధ్యాయం అంటాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబింపము, ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొను అంటాడు. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో చాలు. ఇక్కడ అంటాడు ప్రభువు, దేవుని యొక్క ఏబు మరి అనేక కష్టాల్లో పడ్డప్పుడు ఆ కష్టాలను ఎదిరించటానికి దేవుని యొక్క ఏం చేశాడంట, ఆయనతో సహవాసము చేశాడంట. ఎవరితో సహవాసం చేసింది? దేవునితో సహవాసం చేసినప్పుడు నీకు సమాధానము కలిగిద్దంట. చూసారా ప్రేమైన దేవుని బిడ్డారా, దేవునితో సహవాసం మనం ఎలా చేయాలి, దేవునితో మనం ఎలా నడవాలి అని మనం ఆలోచిస్తే, దేవునికి మనము
చాలా దగ్గరగా ఉండాలి. దేవునికి మనము చాలా కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఆయనందు మనము భయభక్తులు కలిగి ఉండగలిగితే మనకి మన కుటుంబానికి సమాధానం కలిగిద్దంట. కాబట్టి సమాధానము కర్తగా మన మధ్య ఉండాలి అంటే ముందు ఆయన ఏం చేయాలి? ఆయనతో మనము సమాధానం కలిగి నడిచే ఒక జ్ఞానం మనకు కావాలి అంటాడు. సమాధానము కావాలంటే ఎవరితో నడవాలి? దేవునితో మనము నడవాలి. మన కుటుంబం మేలు కలగాలంటే, మన కుటుంబంలో సంతోషం ఉండాలంటే, మన కుటుంబంలో ఆనందం ఉండాలంటే దేవునితో మేలు చేసినప్పుడు మన కుటుంబంలో ఆనందము సంతోషము ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి సంతోషమ్మ గారు మరి దేవుని యొక్క కృపలో మరి ఈరోజు మరి వారి సేవకుడు మరి కంతే రాజు గారు చనిపోయినా కూడా మరి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఆయనతో సావాసం చేసినప్పుడు సమాధానం కలిగిద్దంట. దేవునికి స్తోత్రం. అంటే సమాధానం కలగటానికి ఏం చేసింది? ఇప్పుడేమా ఆయనతో సావాసం చేయటానికి దాసుల దగ్గరికి వెళ్ళి దిద్దుబాటు చేసిందంట. దేవునికి స్తోత్రం. చూడండి, దిద్దుబాటు చేసుకోవాలంటే మనకు దిద్దుబాటులో నడిపించే ఒక సేవకుడు కావాలి. అసలు ఎలా నడవాలో, మనం ఎలాగ దేవునితో సావాసం చేయాలో అని మనం ఆలోచించినప్పుడు ఆ దేవుడు మనకేం చేస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు అన్నమాట. కాబట్టి ఆమె ప్రార్థన చేసినప్పుడు మరి దైవజనులు పట్టాల గ్రామం వెళ్ళమని దేవుడు ఆమెతో దర్శనం ద్వారా మాట్లాడంట. దేవుని స్తోత్రం. మనకు కూడా కొన్ని ఒక మనకు బాధ వచ్చినప్పుడు, మనకు ఏదన్నా ఆలోచన కలిగినప్పుడు, మనలో ఏదన్నా తేడా వచ్చినప్పుడు దేవుని యందు ఏం చేయాలి? మనం ఆయనతో సావాసం మనం నేర్చుకోవాలి అంటాడు. కాబట్టి మన జీవితాన్ని కాపాడుకోవటానికి దేవునితో సావాసం మనం చెయ్యాలి. మన జీవితకాలం అంతా కూడా ఆయనందు మనము జీవించగలిగితే మనకి సమాధానం కలిగిద్దంట. అలాగనే నీకు మేలు కూడా కలిగిద్దంట. మరి యోబు ఎంత కష్టపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, కానీ దేవుడు ఏం చేశాడు? మేలు కలిగించాడంట. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో మనం జీవించటానికి దేవునితో ముందు సావాసం చేయటం నేర్చుకోవాలి. దేవునితో సావాసం చేయమంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక దేవుని దాసులతో మనం సమావాసం చేసినప్పుడు మనకు సమాధానము ఐక్యత కలిగిద్దంట. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునితో మనం సమావాసం చేయటం నేర్చుకోవాలి. మన కుటుంబాన్ని బలపరుచుకునే ఒక జ్ఞానం కావాలి. మన కుటుంబాన్ని నడిపించుకునే ఒక జ్ఞానం కావాలంటే దేవుని యొక్క అడుగుజాడలో నడిచినప్పుడు మన కుటుంబాన్ని నడుచుకునే ఒక శక్తి, బలాన్ని ఇస్తాడంట. దేవుని స్తోత్రం. కాబట్టి అలా మనం చూసుకుంటే ఇక్కడ ఒక దాసులు పాట పాడతాడు. ఏం పాట పాడతాడు? నీవుంటే నాకు సాలు వేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు సాలు వేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట సాలయ్యా, నీ సోపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా, నీ మాట సాలయ్యా, నీ సోపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా, నీవుంటే నాకు సాలు వేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నాను, ఈ బంధులైనను, ఎంత కష్టమోచినా నిష్ఠూరమైనను,
నీ మాట చాలయ్యా, నీ సోపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచివేసిన ఆరోగ్యం క్షీణించిన బతుకునావా పగిలిన కడల పాలైనను, అలలు ముంచివేసిన ఆశలు అణగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆతులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు విలాలో ఏదియో లేదు అసాధ్యము, నీతి కృపలో మాకేదియో మాకల సమాజము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు మన వెంటనే ఉంటాడు, ఆయన మన వెంట ఉంటాడు, మేము ఆయన అనంతం మనం సహవాసం చేయగలుగుతాము. దేవుడు చిన్న మాటలు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న పాలన చేసుకుందాం. మా పర్లోక తండ్రి, నీకు స్తుతులు నాయన. ఈ స్థలంలో మీ ఆత్మ ఉంచండి నాయన, నీ కృపతో నడిపించండి. ఈ దాసురాలకు మీరు తోడుగా ఉండండి. వారి కుమారులు ప్రభువా, కుమారుల్ని జ్ఞాపం తెచ్చుకోండి, కుమార్తెని జ్ఞాపం తెచ్చుకోండి. ఈ స్థలంలో నాయన నీ మాట చొప్పున ప్రభా జీవించగలిగే ఒక శక్తిని దయచేయండి. ఈ కుటుంబానికి సమాధానం దయచేయండి, ఈ కుటుంబానికి ఐక్యత దయచేయండి. నీ ఆత్మతో నడిపించి ప్రభువా, నీ దాసురాలను ప్రభువా ఈ స్థలంలో ఉంచి నేను కార్యాలు జరిగించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని నామన స్తోత్రం. హల్లెలూయా. మరి జగపేట నుంచి వచ్చిన దేవుని సేవకులు సమాధానం, ఆయనతో సహవాసం చెప్తే సమాధానం కలిగిన చక్కని సమాధానం గురించి వాక్యం చెప్పాడు. అలాగే జగ్గైపేట ప్రాంతంలో, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ప్రాంతంలో తురుగుంటూరు పాలన సేవ చేస్తున్న సురేష్ అయ్య గారు ఉన్నారు. సురేష్ అయ్య గారు వచ్చి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు తెలియజేస్తారు.
ఎందుకంటే దేవుని సేవకులు అందరూ అభిషక్తులు వచ్చారు కాబట్టి తలా 10 నిమిషాలు దేవుని వాక్యం చెప్పటం వలన మరి వారి కుటుంబం ఆశీర్వాదం పొందాలి. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రియులారా, మంచిది. ముందుగా నేను దేవునికిని అలాగనే మరి పెద్దవారి దేవుని దాసులకును ఇక్కడ వచ్చిన మీ అందరికీ, మరి జ్యోతి మా అమ్మగారికి వారి కుటుంబ సభ్యులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యమును మనము కొన్ని మాటలు చూసుకుందాం. మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయము 14వ శరణమును మనము చదువుకొని కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు, విలువైన మాటలను మనము ధ్యానం చేసుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టురు కానీ అది ఇంటి నుండి వారందరికి వెలుగునిచ్చుటకై దీపపు స్తంభం మీదనే పెట్టుదురు. ప్రియులారా, దేవుని వాక్యం అనేది ఈరోజు వెలుగు గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే భూమి మీద మానవునికి కొన్ని సంవత్సరాల క్రితము వెలుగు అనేది చాలా కనుమరుగైపోయింది. ఇంచుమించుగా కొన్ని వేల కోట్ల సంవత్సరాలు చూస్తే ఇంత వెలుగుని వారు ఎప్పుడు పగల తప్ప రాత్రి కాల సమయంలో చూసింది లేదు. కానీ ఈ దినాన ఈ యొక్క ప్రాంతంలో అలాగనే ఇటు యొక్క సమయాల్లో ఈ కాలంలో వెలుగు అనేది చాలా శ్రేష్టంగా దొరుకుతుంది. భూ సంబంధమైన వెలుగు గురించి చెప్పట్లేదు, కానీ ప్రియులారా, ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు గురించి దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ వెలుగు అవసరమై ఉన్నది. ఒక గ్రామానికి వెలుగు అవసరమై ఉన్నది, ఒక కుటుంబానికి వెలుగు అవసరమై ఉన్నది, ఒక జీవితానికి వెలుగు అవసరమై ఉన్నది. ఎందుకంటే మనిషి జీవితమే ఒక వెలుగు లాంటిది. మనిషిలో ప్రాణం ఉంటే వెలిగించబడుతూ ఉంటుంది, మనిషిలో ప్రాణం లేకపోతే చీకటి బ్రతుకుగా మారిపోతుంటుంది. పాఠకుడున్న దానికి ఒకటి, కానీ కన్ను మూస్తే చీకటిరా, కన్ను తెరిస్తే వెలుగురా అనేటువంటి ఒక పాట చాలా శ్రేష్టమైనటువంటి పాట అదండి. ప్రియులారా, ఇంటిలో ఉన్న వారందరికీ అది వెలుగుగా కనిపించాలంటే ఒక స్తంభం మీద పెట్టబడాలి, ఒక ప్రత్యేకమైన స్థలంలో అది ఉంచబడాలి. ప్రియులారా, మరి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, కుటుంబం వెలిగించబడాలి అంటే ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారు, ఇంటిలో బాధ్యత కలిగిన వారు ఎలా ఉండాలంటే వెలిగించబడి ఉండాలి. తల్లిదండ్రులైన వారు వెలిగించబడితే పిల్లలకి మార్గదర్శకులుగా ఉంటారు. ఒక సంఘానికి సంఘ కాపరి వెలిగించబడి ఉంటే ఆ ప్రాంతంలో అనేక మందికి వెలుగు మార్గముగా ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి ఒక భర్త భార్య వెలిగించబడి ఉంటే మీ కుటుంబానికి మీరు మార్గదర్శక, వారికి మార్గం చూపించే వారిగా ఉంటారు. ప్రియులారా, మనమే వెలిగించబడకపోతే, అందుకని దేవుని వాక్యమయో యోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో చూసినట్లయితే, దేవుని వాక్యం అనేది ఒక భక్తుడికి దేవాది దేవుడు ఒక చక్కనటువంటి యొక్క వాగ్దానము చేస్తున్నాడు. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనము చూసినట్లయితే, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచర్యకుడై యెహోషువ
ఇలాగు సెలవిచ్చును, సేవకుడైన మోషే నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లును మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవాది దేవుడు, దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉన్నది. తనకిష్టమైన పిల్లల పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. మోషే పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఎవరి పట్ల నెరవేర్చాలని ఉందంటే యెహోషువ పట్ల నెరవేర్చాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. మోషే మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అనేక మంది జనాన్ని విడిపించాడు. తరువాత తన జీవితం ముగించుకుని వెళ్ళిపోయాడు. మరి ఆ పరిచర్య, ఆ క్రమము, ఆ విధానము, ఆ వెలిగించబడేటువంటి వెలుగును మనము ఆర్పుదామా, దాన్ని వెలిగించుదామా? యేసు బాబు, ప్రేమ్ కుమార్, మీ ఎర్నదమ్ములు ఇద్దరిని, అక్క చెల్లెళ్ళని కూడా అడుగుతున్నా, మీ నలుగురిని. మీ తండ్రి గారు దీపాన్ని ఒక 25 సంవత్సరాలు వెలిగించాడు. ఒక 20 సంవత్సరాలు దాన్ని వెలిగించాడు. దాన్ని అనేక మందికి దాన్ని వెలుగుకరంగా మార్చాడు. తన చేతనటువంటి పరిచర్య చేశాడు. దేవుడు తనకిచ్చినటువంటి ఆశీర్వాదం కొలత చేశాడు. తనకిచ్చినటువంటి యొక్క దేవుని శక్తి ద్వారా మరి అనేక ప్రాంతాలు తిరిగి దేవుని సువార్తను అందించి తను వెలుగుగా తను వెలిగించబడి తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళాడు. మరి మోషే కూడా అలా గతించినట్లు మరి రాజయ్య గారు కూడా గతించారు. ఇప్పుడు ఆ దీపాన్ని వెలిగించుదామా, ఆర్పు చేద్దామా? వెలిగించబడితే తన ఆత్మ కూడా శాంతి పొందుతుంది, దేవుని శక్తి కూడా సంతోషపడుతుంది, దేవుని ఆత్మ కూడా ఆనందంతో నడిపించబడుతుంది. ప్రియులారా, దేవుడు మోషే పట్ల నెరవేర్చిన వాగ్దానము యెహోషువ పట్ల కూడా నెరవేరుస్తాను, మీ పట్ల నెరవేరుస్తాను. మీరు ఏ స్థలములో అడుగు పెట్టినా సరే ఆ స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నీవు లోబడి దేవుని ప్రణాళికని నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో మోషే చేసిన వాగ్దానము నీ పట్ల నెరవేరుస్తాడు. కింద వచ్చిన మనము చూసుకున్నట్లయితే అరణ్యమున ఈ లెబోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హితీల దేశమంతయు పడబటి మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడిని ఎదుట నిలవలేకుండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మోషేకు తోడున్నట్లు నీకు తోడుండాలంటే నీవెలా నడిస్తే? ప్రియులారా, ఆలోచన కలిగి మనము జీవించాలి. దేవుని సన్నిధిలో మన తండ్రి గారు, మన పెద్దలు, వారు ఎంత కష్టపడి, వారు తెలివి లేక చేయలేదు, ఆలోచన లేక చేయలేదు, వారు దేవుని మాటకి కేవలం భయపడ్డారండి. లేకపోతే రాజయ్య గారికి ఎన్నో చేసుకునే వృత్తులు వచ్చు, వ్యాపారం అన్నీ తెలుసు ఆయనకి. కానీ అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి కేవలము దేవుని మాటను నెరవేర్చే పనిలో మాత్రమే పౌలు గారు తిరిగినట్టు అయ్యగారు మరి కంతేరు, తర్వాత కోసూరు, ఎన్నో ప్రాంతాలు ఆయన తిరిగి 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 తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళారు. మరి బాధ్యతని మనకు అప్పగించాడు, వారి పిల్లలకు అప్పగించాడు, వారి కుటుంబానికి అప్పగించాడు. మరి మీ అందరి బాధ్యతగా మరి తల్లి గారిని ముందు పెట్టుకొని ఆమె ఎంతో కన్నీరు కారుస్తుంది, ఎంతో వేదన పడుతుంది. కారణం ఏంటి తెలుసా? ఆ పరిచర్య కుంటు పడకూడదు, ఆ దీపము ఆరిపోకూడదు, ఆ దీపము వెలుగుచూ ఉండాలి, ఆ దీపము వెలిగించబడేదిగా ఉండాలి. ఎందుకో తెలుసా? వెలుగు ఎందుకు అవసరమో తెలుసా? మోషే హోరేబు కొండ మీదకి వెలుగును చూస్తానికి వెళ్ళినప్పుడు అనేక హృదయాలను మార్చింది ఆ వెలుగు. మోషే మనస్సును మార్చింది, మోషే తన బ్రతుకును మార్చింది ఆ వెలుగు. వెలుగును ఎందుకు నిలబెట్టాలి అంటే వెలుగు అనేక మంది చీకటి బ్రతుకులను మారుస్తుంది, చీకటి జీవితాలను వెలిగిస్తుంది. అందుకొని ఆ దీపాన్ని మనము వెలిగించే వారమై ఉండాలి. సమయం లేదు కాబట్టి ప్రియులారా క్లుప్తంగా ముగిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మన బాధ్యత ఎంతగానో అవసరమై ఉన్నది,
ఎంతగానో మనకి దీవెనకరంగా ఉన్నది. ఎంతగానో ఆ బాధ్యతను అది విడిచిపెట్టకూడదు. ప్రేమ కుమారి కూడా చెప్తున్నాను, అలాగనే మరి యేసుబాబు కూడా చెప్తూ ఉన్నాను, మరి సహోదరులు సిస్టర్ గారులు కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు తీర్పు దినమున దేవుడు మన అందరికి ఒక మంచి బాధ్యత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకోండి మీరు తర్వాత ఇంటికి వెళ్ళి. అక్కడ చక్కనైనటువంటి యొక్క ఆత్మీయ అర్థము, పరలోక పట్టణము గురించి, భూ సంబంధములో ఉన్నప్పుడు ఎంతగా దేవుని పరిచర్యను కాపాడి, దేవుని పిల్లలను కాపాడి, దేవుని పరిశుద్ధతను కాపాడి, దేవుని నియమాన్ని కాపాడి, ఆయనలో ఎదిగిన కుటుంబము పరలోక పట్టణములో ఒక ఇంటి నిర్మాణము చేసుకున్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నది. ప్రియులారా, ఇవన్నీ కూడా మనము చదువుకుంటూ వెళితే పెద్దలు గతించిపోయారు, ఇక పరిచర్య లేదు, పెద్దలు వెళ్ళిపోయారు, మేము చెయ్యలేము, ఇక మా వల్ల కాదు, మేము ఎందుకు పనికిరామా అనే ఆలోచన మానేయాలి. ఏం చేయాలి? మానేయాలి. మనకి ముందుగా భక్తులు, భక్తి చేసేవారు ఉన్నారు, వారిని వెంబడించి మనం నడవాలి. తెలియని విషయాలు తెలియపరచుకోవాలి. ఎలాగ ఒక ఆత్మ కోసం ఎలా కన్నీరు కార్చాలి, ఒక మనిషి కోసం ఎలా ప్రార్థన చేయాలి, ఒక గ్రామం కొరకు ఎలా ప్రార్థన చేయాలి, మన దగ్గరకు వచ్చిన సమస్యలు ఉన్నవారి కొరకు ఎలా కన్నీరు కార్చాలి నేర్చుకునే ఆశ నీలో ఉంటే దేవుడు నీ దగ్గరికి నేర్పించే వారిని తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేర్చుకునే ఆలోచన నీకు లేకపోతే చెప్పలేము, కానీ నేర్చుకునే ఆశ నీకుంటే నేర్పించే వారిని నీ దగ్గరికి తీసుకొస్తాడు. అమ్మగారు అనుకుందా 3 నెలలు పరిటల్లో ఉండి నేను ప్రార్థనలు ఉండను ఆమె ఎప్పుడు అనుకోవాలా, కానీ 3 నెలలు ఆమె ఉండి విజ్ఞాపన ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఏ విధంగా కన్నీరు కార్చాలి, ఏ విధంగా ధైర్యంగా ఉండాలని మరి పెద్దల తల్లిదండ్రుల దగ్గర తన భక్తి విధానం నేర్చుకుంది. నేను చాలా సంతోషపడతా అమ్మగారిని చూసి. అమ్మగారు వయసులో ఎంతో పెద్దది, కానీ దేవుని సేవకులంటే ఎంతో వినయ విధేయత కలిగి జీవిస్తుంది. ఆమెలో నేను నచ్చింది నాకు ఆ అమ్మగారులు. చాలా విధేయత, చాలా చిన్న పిల్లలాగా తగ్గింపు మనసు కలిగి, తగ్గింపు దీనత్వము కలిగి, విధేయత కలిగి, సేవకురాలన్నా దేవుని బిడలంటే ఎంత విధేయత కలిగి నడుస్తుందండి. అటువంటి తల్లి దొరికినందుకు మీరు చాలా సంతోషపడాలి. అలాంటి ఆధ్యాత్మిక తల్లి మీకు దొరికినందుకు మీరు ఎంత విలువ పెట్టినా కానీ అలాంటి తల్లి మనకి తక్కువ. అలాంటి ఆమెను మీరు ముందు పెట్టుకొని మీరు పరిచర్లు ఇంకా ముందుకెళ్తే దేవుడు రానున్న రోజుల్లో బలమైన సంఘాన్ని మీకు ఇస్తాడు. తల్లిగారిని ముందు పెట్టుకొని మీరు నడిస్తే ఆమె ప్రార్థన మీకు దీవెనకరంగా మార్చబడుతుంది. ఆమె ప్రార్థన మీ సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమె కన్నీరు మీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. మీరు 4 పిల్లర్ లాంటి వారు. ఇప్పుడు ఈ మందిరానికి 4 పిల్లర్లు ఎలా ఉన్నాయి? ఈ రేకుల షెడ్డు నిలబడబట్టే కదా మనం అందరం ఇక్కడ ఉండగలిగింది. మీ 4 కూడా 6 ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైనది 4 మూలలో శ్రేష్టమైనది. 4 మూలలో తూర్పు, ఉత్తరం, పడమట శ్రేష్టమైనవి, దక్షిణ 4 శ్రేష్టమైనవి. మీ 4 కూడా మరి ఈ సంఘానికి, మీ కుటుంబానికి మీరు ఒక స్తంభం లాంటి వారు. మీరు బలం కలిగి, ఆసక్తి కలిగి, భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టక పర సంబంధం దాని వైపు మనసు పెట్టి మనము నడవగలిగితే దేవుడు నడిపించే దేవుని శక్తిని, నడిపించే దేవుని ఆత్మను దేవుడు యెహోషువకు చేసిన వాగ్దానము మన పట్ల కూడా నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే నువ్వు వెలిగించబడాలి నీ దీపాన్ని. కనుక ప్రియులారా, తల్లిగారిని ముందు పెట్టుకోండి. ఆమె మాట వినండి. ఆమె మీకు తెలివి లేదు, నీకు చదువు లేదు, నువ్వు చెప్పిన అంతే, నువ్వేం చెప్పాను ఆమెను కేర్లెస్గా తీసేయమాకండి. ఆమె ఒక్కొక్క మాట మీరు వినగలిగితే దేవుని సన్నిధిలో బలమైన పరిచయం దేవుడు ఆమె ద్వారా మీకు అప్పగిస్తాడు. దేవుని సన్నిధిలో ఒక గొప్ప విలువను మీరు చూడగలుగుతారు. విలువ లేకుండా ఆమెకు చేస్తే మన విలువ పోయింది. ఆమెకు విలువ లేకుండా చేస్తే మన విలువ పోయింది. ఆమె విలువను కాపాడితే దేవుని విలువ కాపాడిన వాళ్ళు అవుతాము. మీ విలువ ఇంకా 2 అది ఆశీర్వదించబడుతుంది. దేవుని కొద్ది మాటలో ప్రభు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి టైం చూస్తే 9:30గా వస్తుంది. లాస్ట్ ప్రసంగం సులమన గారు మరి వాక్యం చెప్పిన తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేద్దాం.
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలము వెంకటాయపాలెం ప్రాంతంలో కొండల్లో అడవుల్లో సేవ చేస్తున్నాడు. మరి ఈ ప్రాంతంలో ఉన్న మరి కోసూరులో మరి హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్న కోరేసాయి గారు బెల్లంకొండ ఏరియాలో అక్కడ ఆ టేసులో డ్యూటీ చేస్తున్నాడు. అయ్యగారు కూడా వెంకటాపాలెంలోనే డ్యూటీ చేస్తున్నాడు ఇప్పుడు. అంటే ఆయనకి ఇచ్చారట ఆ ఏరియా. బెల్లంకొండ టేసినా కానీ వెంకటాపాలెం డ్యూటీ అయింది. మరి ఆ ప్రాంతంలో దేవుని సేవకులు బలంగా వాడబడుతున్న సులమనే గారు దేవుని వాక్యం తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొంతమంది పలుకుతున్నారు. ఇది 4వ ప్రసంగమా 5వ ప్రసంగమా? చాలా మంచిది. మొదటి ప్రసంగంలో దైవజనులు చక్కని యొక్క నడిపింపు నన్నుగా తెలియపరిచారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, సేవకురాలను బట్టి, తనకున్నటువంటి సేవ పరిచర్యలో సేవకులు ప్రభునందు నిద్రించినటువంటి సమయంలో ఆ కుటుంబానికి మార్గం అనేది తెలియనటువంటి పరిస్థితుల్లో వారికి చక్కనైనటువంటి మాటను మనకి తెలియపరిచారు. చాలా మంచిటువంటి అనుభవం. ఎందుకంటే మరి ఆ తల్లిగారు సాక్ష్యం చెప్పమని చెప్తే ఆ తల్లిగారు కూడా సాక్ష్యం చెప్తూ ఉంది. ఏమని చెప్తుందంటే, నాకు ఏ మార్గము అంతు చిక్కలేదయ్యా, నాకు చాలా భయం వేసింది. దేవుని యొక్క దైవజనులైనటువంటి మనము, దైవజనురాలైనటువంటి మీరు భయము ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తే, నడిపించినటువంటి నాయకుడు చక్కగా నడిపించినడితే ఈ రోజున ఆమెకు భయం ఉండదు, తన పిల్లలకు కూడా భయం ఉండదు. దైవజనుడు ఆయన నడిపించటం అనేది సరిగ్గా నడిపించకపోవటం వాళ్ళకి దారి దొరకల. అందువలన ఈ భయము మనకు వచ్చిందనమాట. అందుకని సంఘములో మనకున్నటువంటి పిల్లలను దేవుని మార్గంలో నడిపించుకుంటూ రావడానికి కారణాలు, రేపటి రోజున మనం లేనప్పుడు వాళ్ళు ఫుల్గా ధైర్యంగా ఉండి మనకు చెప్పినటువంటి వాగ్దానాలు వారి ద్వారా నెరవేర్చుకోవడానికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి ఇటువంటి పరిస్థితులను వారికి లేకనే దైవజనురాలకి మార్గం దొరకలేదు. చూడు, ఈ రోజున మరి మందిరము ఈ విధంగా నేను ఇందాలు వచ్చినప్పుడు అబ్బాయి అంటున్నాడు, యేసుబాబు అంటున్నాడు, ఎవరు రారయ్య గారు అన్నాడు. మరి ఎవరు రాకపోతే మందిరం ఎందుకు కట్టుకోవాలి మనం? వస్తారు. కారణం ఏంటంటే, నాకు శుక్రవారం ఒక దర్శనం ఇచ్చిండు దేవుడు. లేకపోతే నేను వచ్చేవాడిని కాదేమనుకుంటే ఈ మందిరానికి అడిగి. శుక్రవారం నైట్ ప్రార్థనలో ఉంటే, ఆ ప్రార్థనలో ఒక మందిరం కాడికి వెళ్ళానంటే, ఆ మందిరం అంటే క్రమం ప్రకారంగా పైపులు వేసి, బలిపీయటానికి పైపులు వేసి ఉన్నారు. ఎదరు కూడా క్రమశిక్షణగా ఉంచారు. దాన్ని బూజు బట్టి దుమ్ము బట్టి పోయి ఉండి అంటే పైపులన్నీ గోళ్ళన్నీ అవన్నీ శుభ్రంగా గడుగుతూ వస్తున్నారంట మొత్తం సేవకులు. దీని భావన మరి మీరు ఎవరు చదువుతారో కానీ, మీరు తర్వాత చదువుతారో. ఎందుకంటే
దైవజనురాలు ఈ మందిరంలో ప్రార్థన చేయటానికి వాళ్ళు మరి తండ్రి గారు లేనటువంటి పరిస్థితుల్లో కుమారులు ఇద్దరు కలిసి తల్లి గారు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఏం కనపడిందయ్యా? ఏమంటే యేసుబాబు గారు ఇక్కడ ఏం కనపడింది? ఏదే కోచా? బూజు పడితే కోడిని ఎందుకు కోసు? బూజుకు కూడా కోడిని కొత్తరా? చెప్పండి, కోడిని బూజు పడితే కొత్తరా? కోడి ఎవరని చెప్పండి. ఈ మాటలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మందిరమును కట్టుకున్నప్పుడు మందిరానికి దానికి ఉన్నటువంటి క్రమాలను మనం చేయకపోతే ఏమైందంటే బూజు పట్టిద్ది, దుమ్ము పట్టిద్ది, చర్చికి కంప కూడా వేయబడింది. ఏదో సేవకుళ్ళు దాని ప్రకారంగా వాక్య ప్రకారంగా మందిరంలో మనం చేయగలిగి దాని క్రమానుగా చేయగలిగితే అనేకులు వస్తారు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుందో చూడండి. బైబిల్ గ్రంథం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. మంత్రాలు చదివినప్పుడు 50 కొబ్బరికాయలు తీసి ఇటు పెట్టు, నిమ్మకాయలు తీసి అటు పెట్టాను కాదు, ఒకళ్ళు చదవండి. చదువు. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. బలి అర్పించుట కంటే బలేనా బలులా? బలి. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. చాలయ్యా, ఈ ఎన్నిసార్లు చెప్పుంటారు ఈ మాటలు మీ అందరికి? ఎన్నోసార్లు చెప్పారు, చదువుకుంటున్నాం, వస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు మనం బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా ఒకసారి చెప్పండి. బుద్ధిహీనులే, నువ్వు ఒప్పుకున్నావు, మంచిదే. ఇంకా ఆ డ్రమ్ములు తీసేసి అభిషేకించబడిన అమ్మగారులందరూ ఇట్లాంటి చెబుతా, అభిషేకించిన పెద్ద సేవకులు మాత్రం బలిపీఠం ఎక్కండి అయ్యా, కుర్చీలన్నీ తీసి అడిపెట్టి 4 కుర్చీలు ఇటేసి సేవకులు ఇటు ఎక్కండి బలిపీఠానికి. తప్పట్లు కొట్టి ఎక్కించండి అయ్యగారు. రావాలా, మీరు కూడా రావాలా. అభిషేకించబడినటువంటి వాళ్ళు ఇట్రండి. కూర్చి గాలి లేదు, గాలితో మనకు అవసరం లేదు. వాళ్ళు అసలుగా గాలి అల్లాడుతుంటే నీకు గాలి కావాలంటుంది. మందిరంలో ఆత్మలు లేక సంఘం లేక వాళ్ళు అల్లాడుతుంటే గాలి కోసం వచ్చింది. ఇక్కడికి ఉండ ఫ్యాన్లు కూడా కట్టేడా. ఆ కుర్చీలన్నీ తీసేయండి, మొత్తం తీసుకోద్ది కాటు వెనకేయండి. సావుకురాలు పెద్దవాళ్ళు కొంచెం ముందుకు రండి అమ్మా. ఎందుకంటే చాలా దీనత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చాడంట వరం తీసుకొని పోదామని. వరం తీసుకొని పోదామని వస్తే ఇతనికి ఇచ్చాయనికి జాలి కలిగిందట. పాపం చాలా ఇబ్బందులో ఉన్నాడు. బాబు నీ దోషడ పట్టురని ఆయన నేను ఇస్తా వరం అన్నాడట. ఈ అసలుకే కంగారు మీద ఉన్నాడు. అయ్యా మట్టసంగా ఒక ఈ మందిరానికి కిటికీలే చౌరంగా ఉండే, మీరే చౌరంగా లేరు. ఇప్పుడు మనం బంతులు పెట్టేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు ఎలా కూర్చోవాలి భోజనాలకి? ఎందుకంటామేమో ఈ మాటని నేరే ఉద్దేశం చెప్పట్లా. దేవుడు మాకు ఇచ్చిన కోచింగ్ చదువుతున్నా మీకు. ఎట్నే కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ ఆడొకళ్ళు కూర్చొని
దేవుని ఆత్మ శక్తి, దేవుని దూతలు దిగినట్టు వరాలు ఇయటానికి. ఇప్పుడు సీరియల్ ప్రకారం ఉంటే ఇస్తారా, లేకపోతే అక్కడ వాళ్ళు ఉంటే ఇస్తారా? వచ్చి అంటుంది, నువ్వు ఎట్ట కూర్చొని నీకేమెత్తా, నిన్ను దాటి ఇంకొకళ్ళ కాడికి పోయిందంట, జవరం కూర్చున్న వాళ్ళ కాడికి పోయి ఇచ్చి వెళ్ళిపోయిందంట. నాకు ఈ లేదని అంటుందంటే ఇక్కడ కూర్చున్నావు ఒక ఆమె. అర్థమైందా? మీరెందుకు కుర్రోళ్ళు డబ్బా తీయమ్మా, మీరు కూడా సరిగ్గా కూర్చోండి అమ్మా. అక్కడ ఏమంటుంది బైబిలు? సమీపించి ఆలకించండి, మీకు శ్రేష్టము. సరి చేసుకొని కూర్చుంటే వస్తాయి, చక్కగా ఉంటే మనకు అన్నీ వస్తాయి. మందిరంలోనే సరి చేసుకోకపోతే ఇంకెవరు వస్తారండి మనకాడికి? కాబట్టి ప్రభునందు దేవుని యొక్క సేవకులైనటువంటి మనము నేర్పాల్సిన మనమే నేర్చుకునే స్థితిలో ఉంటే ఇంక వాళ్ళకేమో నేర్పుతాం. చిన్న వడిబొమ్మని మీ అన్నకాళి పోయా అడుగుచా. దేవునికి స్తోత్రం. మరొకసారి దేవునికి స్తోత్రం. నా తోడుగానున్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవి, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగానున్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. భయము లేకుండా వారికి ధైర్యంగా ఉండటానికి కొరకు, నాకు ఎవరు లేరు, నన్ను నడిపించే నాయకుడు ఎవరు, నేను ఎలా నడవాలి, నా తండ్రి ఉన్నప్పుడు నేను వినలేదే, నా తండ్రి చెప్పిన బోధలు నేను పాటించలేదు కదా, మరి ఈ రోజుని నేను ఎలా నడపాలి అని నువ్వు సొలొమోను లాగా ఆలోచన చేసావు ఎప్పుడన్నా? దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఆలోచన చేశాడు. ఏమని చేశాడు? దేవా, ఈ ప్రజలందరినీ నడిపించాలంటే నాకు తగిన జ్ఞానమును నాకు కావాలి అని అడిగాడు. జ్ఞానానికి బదులు దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? అన్నీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనకి 2వ దినవృత్తాంతమ గ్రంథములో నుంచి చక్కని మాట 14వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు రెండోది దినవృత్తాంతములు 14 మొదటి. అబియా తన పితరులతోనూ కూడి నిద్రించిన దావీదు పట్టణమందును పాతిపెట్టిరి. అతనికి బదులుగా కుమారుడైన ఆసా రాజాయను. అతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. దేవునికి స్తోత్రం. ఎవరి తర్వాత నెమ్మదికి వచ్చింది? తండ్రి ఉన్నంత కాలంలో లేదు, యుద్ధాలే జరుగుతున్నాయి.
అది బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, సవాసంలో కావచ్చు. ఈ యుద్ధాలే జరిపోయినాయి అంటే ఆయనకి. ఎవరికి? ఎవరైనా తండ్రికి. తండ్రి గురువు మాట వెనక, గురువు లోబడక వీళ్ళు ఈ పోరాటాలు, ఈ యుద్ధాలే జరిపోయినాయి. తను సమయాన్ని ముగించుకొని అయిపోయింది. పరిస్థితి ఏమైపోయింది? తను దారి తాను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కుమారులకి వచ్చింది అవకాశం. ఇప్పుడు కుమారులు ఏం చేయాలి? కుమారులకి మార్గం ఏంటి? తనుకున్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ యొక్క స్థలములో, ఆ సింహాసనం మీద తన కుమారుణ్ణి రాజుగా నిర్మించాడంట. ఎవరి కొరకు వీళ్ళని? ఇప్పుడు ఆశ చేయాల్సిన పనేంటి? ఆశ చేయాల్సిన పనేంటి? 3వ వచనం, 2వ వచనం చదువు. ఆశ తన దేవుని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థతగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి పెద్దవాళ్ళకి తెలుసు. పెద్దవాళ్ళు కొడుకు పెట్టింది అమ్మగారికి. దానికి ఉన్న పునాదులు ఉన్నాయంట. తండ్రి గారు దానికి అవకాశం ఇచ్చాడట. అది కిష్ట చేసింది. అందుకని జనాన్ని రానికుండా చేసింది. అందుకని ఆత్మలు రాకుండా పోయినాయి. అందుకని వచ్చిన వాళ్ళకి స్వస్థత లేవు. అందుకే వచ్చిన వాళ్ళకి సమాధానాలు లేవు. ఈ కుటుంబంలో నెమ్మది లేదు. మరి ఆ ఉంటే మనకెందుకు ఉంటాయి? కార్యాలు జరుగుతాయా? క్రమమేది? దేవుని మందిరం ఏమని చెప్పబడుద్ది? సకల జనులకి నాకు ఈ మధ్య నీళ్లు పోయి వినపట్ల. సకల జనులకు ప్రార్థన మందిరం, ముచ్చటాడుకోవటానికి మందిరం కాదు. ప్రార్థనకు వచ్చినప్పుడు సమీపించి ఇను, నిద్రపోమాక. 3 దొంగతనానికి పోయారంట. ఎవరు? 3 దొంగతనానికి పోయారంట. ఆ 3 కూడా చింత చెట్టుకాయకి ఎక్కారంట. చింతకాయల దొంగతనం పోయారంట. డబ్బులు దొంగతనం కూడా కాదు. ఒకడికేమో శవుడు, ఒకడేమో కళ్ళు కానరావు, ఒకడేమో నత్తోడు. నత్తోడేమో కోమర చూస్తున్నట్టు వచ్చే వాళ్ళని ఎవరైనా వస్తున్నారని. గుడ్డోడు చెట్టు కింద ఉన్నాడంట, చెవిటోడు చెట్టు మీద ఉన్నాడంట. ఎక్కడుండో? చెవిటోడు చెట్టు మీద ఉండో, గుడ్డోడు చెట్టు కింద ఉండడు. చూసేవాడు ఎవరంట? నత్తోడు. చెట్టు మీద ఎక్కినోడిని అంటాడంట నత్తోడు, ఒరే అత్యత్త కాయలు పోయిరా అన్నాడంట. వాడికి అర్థం కాక వత్తనే ఉండారు అనుకున్నాడు వాడు పైనుండు. ఈ చూసేవాడు అంట ఒత్తెత్తి కాయలు కోరంటే పండు కాయలు కోయరు అంటున్నట్ట. ఇడికి నెత్తి అత్తెత్తి కాయలు కోయరు అన్నాడంట. ఈ చెట్టు మీద ఉన్నాడు అనుకున్నట్టు ఇంకేముంది, శివుడికి ఇరిగిన పళ్ళ వత్తనే ఉన్నాడు అనుకున్నాడంట. ఆతనే పడ్డాడంట. దిగలేక పడ్డాడంట. వాడు
వాడు కింద పడేసరికి గుడ్డోడు వాము ఇంకేముంది నా మీద ఏందో వచ్చి పడిందని వీడు ఉడుకుబట్టిండంట. మిరప చెట్లలో కంపల్లో బయట కొడుతుంటే ఓరు నాయన నీకు దండం పెడతా నన్ను కొట్టబాకరాంటే ఈ గుడ్డోడు ఈ కర్రలేగా తగులుతున్నట్టు మనోడు. ఎవరు కొడతల్లా, వాళ్ళు ఎవరినేమంటలా. మా అట్టగానే ఉంటుంది మనకు కూడా. ఎవరేమను వాళ్ళంతకు వాళ్ళు అలిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరేమని రావు. కాబట్టి దేవుని యొక్క కృపలో మనం నడుస్తున్నటువంటి మనము మన తండ్రి క్రమాలు, తండ్రి సంఘములో నడిపించి పిల్లలను కూడా తీసుకెళ్లి సవాసంలో కలిపి సేవకులకి పరిచయం చేసి నా కుమారుడు సేవకుడు అయ్యాడు, నా కుమారుడిని 10 మందికి పరిచయం చేద్దాం, అందరికీ కలుపుదాం, నేను లేనప్పుడు నా కుమారుడు పోయి వాళ్ళతో కలుసుకొని వచ్చి మందిలో నడిపించుకుంటాడు అనేటువంటి ఆలోచన చేయలే. అందుకే భయం వచ్చింది మనకి. అవునా కదా? ఎలా చేయాలో ఏమో. మందిరం లేక అల్లాడుతున్నారు సేవకులు. మందిరం ఉండి మనం అల్లాడుతున్నాం జనం లేక. మందిరం లేక అల్లాడుతున్నారు సేవకులు. మందిరం ఉంటే చాలు 10 మంది తీసుకొద్దాం. మందిరం లేని వాళ్ళకి గుంపులు పిల్లలు పుట్టారు. మందిరం ఉన్న వాళ్ళకి అసలు లేరు, వచ్చిన వాళ్ళు కూడా పోయారంట. బైబిల్ ఏం చదువుతుంది? కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనములో ఏం చెప్తుంది? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. మందిరమందును నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవునికి స్తోత్రం. ధన్యులంట, ధన్యకులంట, ధనవంతులంట. నిత్యం ఏం చేస్తారు? చాలా మందికి ఈ మధ్య కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఏం అలవాట్లు అంటే, పూర్వకాలం మన పెద్దోళ్ళు నేర్పారు. ఒకడు చచ్చిపోతే నిద్రపోయి చేసిరామని, గుళ్ళల్లో పోయి చేసిరామని ఒక నిద్రలు చేయమని చెప్పుకుంటారు. అది కూడా మన క్రైస్తవులకు కూడా పట్టింది. అది మందిరాల్లో కూడా నిద్ర చేసిరాని అంటారు. మందిరంలో నిద్ర చేయమనిందా బైబిల్లో? ఏమండి? ప్రార్థన చేయమని ఉంది. ఇక్కడ ఏమనుంది? ఇప్పుడు చదువుకుంటే నీ మందిరంలో నివసించే వాళ్ళు ఏం చేయాలా? ధన్యత ఉంది, నిద్రపోకుండా ప్రార్థన చేయమని ఉంది. అవునా కదా? నీ సమస్య తీరాలి, నీకు మేలు కలగాలి, నీకు కార్యం జరగాలి, నీ కొడుకు కోటేశ్వరుడు కావాలి, 4 కోట్లు మాకు ఇయ్యాలి, నీ కొడుకు కోట్లు కావాలి, నాకు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరుంటారులే. కాబట్టి నివసించే వాళ్ళకి కావాల్సినటువంటి దేవుని మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్త అంటే ఏంటంటే, మనం ఎలా కూర్చుంటున్నాం, ఎలాగుంటున్నాం, మన ప్రవర్తన ఎలాగుంది. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్పుద్ది తెలిసిన? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చదువు తొందరగా. మనకి ఇచ్చింది అవకాశం కొద్దిగా. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఎవరున్నారు చెప్పాలా? ఒక్కొక్కరి. ఇప్పుడు మందిరంలోకి వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నా. ఎవరున్నారు? నువ్వేనా ఉంది మందిరంలో? సేవకులేనా? సేవకులేనా? ఎవరున్నారు అక్కడ? సేవకులు కాదు. చదువు చదువాడు. శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనిను రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి అయి యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో దేవునికి స్తోత్రం నిండి ఉన్నది. ఏం చేస్తున్నారంట? అది కాదు, అది 6 రెక్కలుండి ఏం చేస్తున్నాయి? రెక్కలు. మందిరంలోకి వచ్చే వాళ్ళు రెక్కలుంటాయి. 4 ఉన్నాయి. 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి. వాటినే సరిగ్గా చేసుకోరు.
తల మీద ముసుగు సరిగ్గా వేయరు. అక్కడ దేవదూతలు భయపడుతున్నాయి దేవుని సన్నిధిలో. దేవుని సభలో ఏం చేస్తున్నాయి అంట, నువ్వు ఇక్కడ సభ పెడితే అక్కడ సభలో మనిషికి ఒక్క దూత కూర్చొని ఉంటుందంటే నీ కాడే. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకంలో ప్రార్థన చేస్తుంది. నువ్వేడ మొరపెడితే అక్కడ మొరపెడితే నీ పక్షాన. నువ్వేడ పండుకుంటే అక్కడ దూత పండుకుంటుంది, నీకు వచ్చేది కూడా రాకుండా పోయింది. ఇది నీకు గమనించవా? సేవకుడు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన ఈ పాస్టర్ గారికి అసలు ప్రార్థనే రాదు, ఆత్మ కూడా దిగట్లా, ఈయనకు ప్రవచనమే లేదు అని ఇట్ట కాదు నువ్వు మాట్లాడేది. నీకు పూర్తిగా కావాలంటే దానియేలు గ్రంథంలో చూసుకో. మనిషికి ఒక దూత ఉంటుంది. ఎన్ని దూతలు ఉంటాయి చెప్తారా? కోట్లాని కోట్ల దూతలతో సమూహాలతో కలిసి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కనపడేది ఎవరో తెలిసిన? షరాబులు, కెరేబులు. షెరేబులు, కెరేబులు మానక రాత్రింబగలు చెప్పలా ప్రార్థన చేస్తని అంట. మనం ఒక గంట సూత్రం 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 ఇంకా జాలే ఎందాకని చేస్తాం, ఇసుకొస్తుందని పండుకుంటే. మానక చేస్తని అంట దేవుని దూతలు నీ పక్షాన నా పక్షాన. కాళ్ళు కప్పుకున్నాయి, రెండు చేతులతో రెండు రెక్కలతో దేవుని స్తుతిస్తున్నట్టు ఎగురుతున్నాయట. ఎగురుతూ ఉన్నటువంటి నువ్వేం చేయాలి? ప్రార్థన మందిరంలోకి వచ్చినప్పుడు మట్టసం కూర్చోవాలి, ఫోన్లు కట్టేయాలి, తిరగటం మానుకోవాలి, నీ ముచ్చట్లన్నీ ఆపాలి. సమీపించి వినకపోతే ఏమొచ్చిందో తెలుసా? శిక్ష వస్తుంది. ఇలాంటి క్రమము మనం మందిరంలో లేక, కార్యాలు జరక్క, మనం ప్రార్థన చేయక, అందుకనే మనం పొలాలు, వ్యాపారాలు, పనులు చేసుకొని మనకున్న వృత్తులను చేసుకుంటూ దేవునికి అవమానంగా బ్రతుకుతున్నామంట మనం. కాబట్టి దేవుడు ఈ యొక్క దీనవృత్తాంతము గ్రంథంలోనే చక్కని మాటలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. చదువుకుంటే నాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని, మందిరాన్ని శుభ్రంగా చావుకులు పెద్దవాళ్ళు వచ్చి శుభ్రం క్లియర్ చేస్తున్నారని వచ్చింది. నేను పగులు పద్దాకల ఆలోచన చేస్తున్నా, ఎక్కడ ఈ మందిరం అనుకుంటున్నా. ఈలోగా పెద్ద ఆయన నాకు ఫోన్ చేశాయా, నేను కోసూరులో ప్రార్థన పెట్టాను వస్తావా అన్నాడు. ఇక నా ప్రాణం ఆగల, వద్దానయ్యా అన్న. అప్పుడు ఇది సరిచేస్తుంటేనంట ఆత్మలను, కార్యాలను, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అంట. దేవునికి స్తోత్రం. కాబట్టి 24వ అధ్యాయం చూడండి. దితోపదేశక అదే దీనవృత్తాంతం గ్రంథం 2వ దీనవృత్తాంతములు 24 వచనం కూడా చెప్తా. 4వ వచనం, 24:4 వచనం. అంతటా యెహోవా మందిరము బాగు చేయవలెనని యోనాషునకు తాత్పర్యము పుట్టెను. గనుక అతడు యాజకులను లేవీయులను సమకూర్చి మీరు యూదా పట్టణములందును పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇజ్రాయేలు అందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు. దేవునికి స్తోత్రం. ఏం బాగు చేయాలంట? అవునా? ఇప్పుడు మనం ఎంతమంది వచ్చింది దేనికి? ఏం చేయాలి? అదే ఏమేమి ఉన్నాయి దీనికి సంబంధించిన, దీనికి మందిరంలో ఎందుకు దేవుని యొక్క శక్తి ఎందుకు, ఇవన్నిటిని ఏది ఉంది దీంట్లో, ఏ తప్పు ఉంది, ఏ యొక్క ఉంది, ఇవన్నీ నేను చెప్పవసరం లేదుగా.
మన ఇల్లు పాడైపోయింది అనుకుంటే ఏం చేసుకుంటాం? శుభ్రం కడుక్కుంటాం. అలాగనే ఈ మందిరంలో ఏది ఉందో అవన్నీ కూడా ఎవరు చేయాలా? సేవకులు దర్శనాలు ఇస్తారు, చెప్తారు, అయ్యా దీంట్లో ఈ తప్పు ఉంది, దీన్ని సరి చేసుకో, దీంట్లో ఇది తప్పు ఉంది, ఇది సరి చేసుకో, తండ్రి గారు చేయలేకపోయిండు, నువ్వు చెయ్యి అని చేస్తే ఎవరు వస్తారంట? అనేకులు ఏం తీసుకుని వస్తారంట ఇక్కడికి? ఇంకా మీకు క్లియర్ కావాలా? 24:15 14 వచనం చదవండి. 12 వచనం చదవయ్యా. 24:12 చదువు. అప్పుడు రాజును 12 అప్పుడును రాజును యెహోయాదీను యెహోవా మందిరపు పనిచేయు వారితో వారికి దానమిచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసే వారికి వడ్ల వారిని యెహోవా మందిరమును బయలుపరచుటకు ఇనుపని ఇత్తడిని చేయు వారిని కూలికి కుదిర్చిరి. దేవునికి స్తోత్రం. దీనిని బట్టి మనము దేవుని యొక్క ఒక ఆగిపోయిన మందిరం ఎందుకు ఆగిపోయింది, దీనిలో ఏంటి, దీని లోపం ఏంటి, ఈ మందిరం ఇంత బాగా చక్కగా కట్టబడింది, ఈ మందిరం దేనికి? దేవుని యొక్క సేవకులకి, దేవుని పిల్లలకి, మరి ఎందుకు అనేటువంటి పెద్దవారు విచారణ చేసి ఈ యొక్క మందిరంకు ఉన్నటువంటి సమస్య ఏంటో, ఇందులో ఉన్నటువంటి ఆత్మలకు అనేటువంటిది సేవకులు చెప్పినప్పుడు దాన్ని చేయటానికి తన పిల్లలు, తన యొక్క దాసురాలు తల్లిగారు బాధ్యతను తీసుకొని చక్కగా ఈ మందిరం అనుకున్నటువంటి పరిస్థితులను సరి చేసుకుంటే చాలా మంచిదనేటువంటిది దేవుని వాక్యం చదివిస్తోంది. కాబట్టి ఒక్కొక్క మందిరం పాడు అయిపోయినప్పుడు మనం ఏం చేయగలంటే దేవుని ప్రకారంగా దేవుని దాసులను పిలిపించి ఈ రీతిగాను ప్రార్థనాపూర్వకంగాను క్రమపూర్వకంగాను దేవుని వాక్యపూర్వకంగాను దేవుని మందిరాన్ని మనం పరిశుద్ధపరచుకుంటే దేవుని ఆత్మ యొక్క మందిరములో నివసించుద్ది. దేవునికి స్తోత్రం. మొన్న ఒక ఆయన ఆదలబాదులు ఊరికి వచ్చిండు మా మందిరం కాడికి ఊళ్ళో నుంచి. నేను లోనున్న నా కోసం వచ్చిండు ఆయన బయట ఉండి. దేవునికి స్తోత్ర. మందిరం అంటే అంత పవిత్రమైనది, మందిరము పరిశుద్ధమైనది, దేవదూతలు నివసించేది. మన ఇష్టం వచ్చినట్టుకు రావటం, మన ఇష్టం వచ్చినట్టుకు పోవటం, మన ఇష్టం వచ్చినట్టుకు మందిరంలో కూర్చుంటే దేవుని కార్యాలు మనం చూడలేము. దేవుని మందిరం నా మందిరము ఏమన్నాడు? ప్రార్థనకి పరిశుద్ధతకి కాంపెళ్ళి కానించి నాకు ఇచ్చుకుంటా వస్తున్న కోచింగ్ ఏమని తెలిసినా భోజనాలు చేయబడిన మందిరంలో ఎంగిల్ చేయబాకండి అని చెప్పిండు దేవుడు. నా మందిరం ఎంగిల్ జాతర అయ్యిందని అన్నాడు. స్థలం లేదయ్యా అన్న. స్థలం లేకపోతే మందిరంలో పాడు జాతర అయ్యిందని ఉన్నాడు అడిగాడు. ఇక ఆ విధంగా నాకు కోచింగ్లు ఇచ్చుకుంటూ ఇప్పుడు కొంచెం స్థలం కొన్నాక ఇప్పుడు కొద్దిగా లైన్లో పెట్టుకుంటూ వస్తాను. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని ఆత్మ వస్తుంది. వచ్చినప్పుడు నీకు ఏది అవసరమో, ఆయనకి ఏది అవసరం, వాళ్ళకి ఏది అవసరం అన్నీ ఆయన వచ్చి దిగుతుడు. నిన్న ఒక ఆయన వచ్చిండు. ఎక్కడి నుంచి వచ్చిండు? మాసారం నుంచి వచ్చిండు. బండి వేసుకుని, చిన్న బండి వేసుకొని. ఆయన చాలా సమస్యలతో వచ్చిండు.
వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటే బలిపీఠం మీద గొర్రె పిల్లను ఆయన కాళ్ళ కాడ మిర్రగాయలు, కాళ్ళ కింద మట్టి కనపడుతుందంట. ఆయనకి బలిపీఠం కాడ గొర్రె పిల్ల కూర్చుని ఉందంట. ఆయనకేమో అక్కడ కూర్చొని ఉంటే ఆయన ఆరాధన చేస్తున్నాం, గంభీరమైన ఆరాధన చేస్తాడు. దేవుని యొక్క కన్నీటి ప్రార్థన దిగింది. ఆ దిగటంలోనే ఆయనకి కూర్చొని ఉంటేనే కనపడుతుందట, మోకంలో కనపడుతుందట తేజేసి. అయ్యా గొర్రె పిల్ల మా బలిపీఠం మీద కనపడుతుంది అంటున్నాడు. దాని భావం ఏంటో చెప్పు అంటున్నాడు ఆయన. ప్రకటన గ్రంథంలో ఏమైనా ఉంటుంది, ఇప్పటానికైనా భూమి మీద కానీ ఆకాశం మీదైనా కానీ ఎవరికి కూడా ఆ గ్రంథాన్ని ఇప్పే శక్తి ఎవరికి లేదంటది. అక్కడ ఎవరున్నారు? వధించబడిన గొర్రె పిల్ల మాత్రమే. దేవునికి స్తోత్రం. నీ సంగతి నా సంగతి, నిన్ను సరిచేయాలని నన్ను సరిచేయాలని ఆ గొర్రె పిల్ల లేకపోతే సరిగా. అప్పుడు ఆయనకి ఎవరించి చెబితే, అయ్యో మా పాస్టర్ గారు మమ్మల్ని ఇంత లోతులు దింపిండి అయ్యానా, మా పాస్టర్ గారు నరకమే, నేను నరకమే అని అంటాడు ఆయన. 3 వారాల నుంచి బండి వేసుకుని ఆ మధ్యలో వాళ్ళ పాస్టర్ గారికి కూడా దొరకట్లా, వస్తాడు ఆయన ఎడకే. భార్య భర్తలు ఇద్దరు వస్తున్నారు. ఊళ్ళో ఆయన ఒక ఆయన బయలుదేరిండి. ఇప్పుడు ఎందుకో తెలుసా? పెద్దవాళ్ళు చెప్పే అనుభవం, వాళ్ళు ఇచ్చినటువంటి పరిశుద్ధతను ఇదిగో ఇలాగ ఉండాలని చెప్పిన చక్కని అనుభవాలను బట్టి నడవబట్టి ఆ క్రమాన్ని మేము పాటించబట్టి ఈ రోజున ఒక్కొక్క ఆత్మను దేవుడే. అందుకని పెద్దోళ్ళు ఒక చిన్న మాట చెప్తారు, ఏమనంటే సేవకుడైనటువంటి వాళ్ళు ఎలాగ ఉండాలంటే బలిలాగా ఉండాలంట. ఎలాగ ఉండాలి? ఎక్కడ ఉంటుందా బలి? గోడ మీద ఉంటుందా? బల్లి ఉండ కాడ ఏముండాలా? ఆ లైట్ కాడ కాసుకొని ఉంటుంది. ఏంటిది? ఎందుకు? దానికి కావాల్సిన ఆహారం పొలాలు తిరగాల్సిన, కొంపలు తిరగాల్సిన అవసరం లేదు, భూములు పట్టుకొని తిరగాల్సిన పని లేదు, ఉద్యోగాల కోసం పోవాల్సిన పని లేదు. ఆ బల్లి అక్కడ ఉంటుంది. నిజమైన సేవకుడు అక్కడ ఉండాలా? లైట్ వెలిగినట్టు ఉండాలి. అక్కడికి ఏమొచ్చింది? బల్లి. సీతాకోక చిలుక రకరకాలైన ఆహారం వచ్చిందంటే, కోరినా వచ్చిందంట ఆడికి. అక్కడ ఉండి తిని కడుపుని నింపుకుంటుందట. అందుకనే కూర్చున్న వాళ్ళకి కొప్పులు తిరిగేవాడికి తిప్పాలని చెప్పిండు. ఏం చెప్పిండు? కుక్కల అది తిరిగే వాళ్ళకేమో తిప్పలు, కూర్చున్న వాళ్ళకి అది కుప్పలు కావాలో తిప్పలు కావాలో చూసుకోవడమే మనం. ఇంకా మన పెద్దోళ్ళు ఒక మాట అంటారు, ఎగిరి ఎగిరి దూకిద్దంట ఆకు. అన్ని అనుభవించినాకేమో అణుగుబడి ఉంటుందంట. అన్ని అనుభవించిందేమో అణిగిపడి ఉంటుంది. ఏమి తేలందో ఎగిరెగిరి దూకిద్దంట ఆకు. అలా ఉంది పరిస్థితి నాడు. కాబట్టి దేవుని యొక్క పరిస్థితులను మనం గమనించి దేవుని దగ్గర మనం తీసుకోగలిగితే యాజకులను గూర్చి చక్కని మాటలు ఉన్నాయి. అది మన తల్లిదండ్రులు మనకు నేర్పినట్టయితే మనం ఈ రోజున ఇంకా పిల్లలు ఇంకా పెంపొందేవాళ్ళు, ఇంకొక 10 మంది ఆత్మలను సంపాదించుకునేవాళ్ళు. తండ్రి మాట పిల్లల వెనక, పిల్లల మాట తండ్రి వెనక ఈ రోజున పరిస్థితులు ఇలా అయిపోయినాయి. కట్టుకున్న మందిరాలు ఆశీర్వాదకరంగా లేక, డెవలప్ లేక పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే యుద్ధాలు ఉన్నాయి. ఆ యుద్ధాలు ఎవరికి వాళ్ళే. నిజంగా రాజుగారికి బతికున్నట్టయితే నేను ఆ మాట చెప్పను. ఎందుకో చెప్పనా? మరి నీ పేరేంది మనిషి గుర్తుపోయి? ప్రేమ్ కుమార్కి సంబంధంలో పెద్ద నేనే. ఆయనకు అది చెబితే నా మీద ఎగబడతారని నేను చెప్పాలి. ఇప్పుడు వరకు ఆయన లేడో చెప్పే. ఇప్పుడు మన రాజుగారికి అడిగిండప్పుడు చిన్న, ఇది 2వ సారి నేను ఇక్కడికి రావటం. ఓపినప్పుడు వచ్చాను, మరలా ఇప్పుడే వాళ్ళు ఆహ్వానించారు ప్రభు కృప వల్ల. ప్రేమ్ కుమార్కి సంబంధం చూసింది ఎవరంటే ఎవరు లేరు. ఆయనకు సంబంధం చూసింది పెద్ద ఎవరై అంటే నేను, పిల్లనిచ్చిన ఆయన తండ్రి సుగున్ రాయ్ గారు, వాళ్ళ నాన్నగారు ఆయనే. మీ నలుగురు కాండ్రపాట్లో కూర్చొని ఈ సంబంధాన్ని మాట్లాడి పెద్దలు లేరు.
అప్పుడప్పుడు అంటున్నాడు, నా కొడుకు సంబంధం కుదిరించిన పెద్ద మనిషి ఎవరో కనపడాలి, వాళ్ళ సంగతి తెలుస్తారనేవాడు. ఒక ఆయన పోయి అగ్నికి అది సమాధిలో ఉండడు, ఆ మనిషి ఎవరో చెప్పాక నేను ఒక రోజు నేను పంచాయతప్పుడు నేనేం చేసినా నీకు చెప్పాలన్నమాట. చెబితే నా మీద రివర్స్ అవుతారు. అప్పటికే కారాలు తింటాడు ఆయన. వామ్మో నేను చెబితే అట్లా అని. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి చెప్తున్నాను. ఆయన రావాలా, నా కొడుకు ఆ పిల్లలు ఇచ్చిండు, వాళ్ళ సంగతి తేలుస్తారు అంటాడు. నేను మెలకుండా ఉండ, ఆ పెద్ద మనుషులు ఉండారు అంటాను, కానీ ఆయన గుర్తులేడు నేను. కాబట్టి ఆశ వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత భయపడలేదు. అతనికి బదులుగా తన కుమారుడిని నిలబెట్టారు సేవకులు. నువ్వు రాజు అయ్యా, నిన్ను అభిషేకించుతున్నావు, నీకు పట్టాభిషేకం చేస్తున్నావు. ఇక నువ్వు నడవాల్సిన మార్గం ఏంటంటే, తండ్రి గారు చెయ్యలేని పనిని ఆయన చేసిన పని అనుకూలం లేదు కదా. దేవుడు మన పూర్వీకులు నడిచిన నడవడి ఉంది. ధర్మశాస్త్రం ఎలాగుందో అలాగ నడువు. పడగొట్టు, కొన్ని ఉన్నాయి వాటిని తీసివేయి. అప్పుడు నీకు నెమ్మది దొరికింది. నీ ప్రాంతం మొత్తము ఆశీర్వదించబడింది. అందరూ వస్తారు, అందరికి మేలు కలుగుద్ది, యుద్ధాలు ఉండవు, ఆశీర్వాదకరంగా ఉండదు. కొన్ని 10 సంవత్సరాలు నెమ్మది పోయిందన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యథార్థతగా దేవుని యందున యథార్థతగాను మనము నడవటం. మన పెద్దోళ్ళు చేయలేకపోయారు దేవునికి, కనుక మనం చేయటానికి ప్రయత్నం చేస్తే దేవుడు చేసిన వాగ్దానాలు నీ జీవితంలో, తండ్రికి ఇచ్చిన వాగ్దానాలు, తండ్రికి చేయవలసిన ఆయన పునాది వేసిండు కాబట్టి ఆ పునాదిని పడకుండా కట్టడానికి మనం తన పిల్లలు నిలబడితే తప్పకుండా దేవుడు తన పిల్లల ద్వారా దేవుడు అభివృద్ధి చేస్తాడు. సొలొమోనుకి చేయలేదా? భక్తులకు మనం చూసుకుంటూ, రాజులను చూసుకుంటూ వస్తే చాలా మంది అలాగా చేసుకుంటూ వచ్చారు, అభివృద్ధి పొందారు, సంఘాలు నిలబెట్టుకున్నారు, తల్లిని మెప్పించారు, తల్లిని పెట్టుకున్నారు. తల్లి ప్రార్థన ద్వారా కుమారులు పరిచర్య చేసుకుంటా కొన్ని ఆత్మల కోసం పోరాడి దేవునికి అప్పగించారు. దేవునామానికి స్తోత్రం. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాల చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడును. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా వీడని అపజయములైనా స్తోత్రం. వెంటాడే భయములైనా వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాను చేరును. కలగు సుఖములు ఆ ప్రభుని వేడును. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను సాటించు మమతల గుడి ఇది. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను సాటించు మమతల గుడి ఇది. కుదట పడని రోగమై చేతులు తలచు
శ్రమల వలన చింతలైనా శత్రువులతో చిక్కులైనా తొలగిపోవును, ఆలయాన్ని చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. శాంతి ప్రసాదించే దేవుని గృహమిది, స్వస్థత కలిగించు అంతర్జలమిది. శాంతి ప్రసాదించే దేవుని గృహమిది, స్వస్థత కలిగించు ఆశ్రయ. కుదట పడని రోగమైనా ఎదలు తలచు వేదనైనా కుదట పడని రోగమైనా వేదలు తలచు వేదనైనా తొలగిపోవును, ఆలయాన్ని చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతల ఉన్నా, కలవరమైన కలతల ఉన్నా తొలగిపోవును, ఆలయాన్ని చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో ఏమున్నదంట? స్వస్థతలు ఉన్నాయి, కలతలు తొలగిపోతాయి. ఇంకా చెప్పాలా, మన పాటలోనే విన్నాం చాలా. ఎందుకు పాడానంటే అసలు పాడాల్సిన పాట కాదు. ఇప్పుడు మందిరంలోకి వచ్చే సంఘస్థులు కానీ సంఘ బిడ్డలకు కానీ ఏం తొలగిపోతాయి? కుదటబడని రోగాలు. నువ్వు ఏ మంత్రాలు పెట్టుకొని తంత్రాలు పెట్టుకొని ఆసుపత్రులు పాలైపోయి తిరుగుతూ నువ్వు కుంగిపోతూ నశించిపోతూ చనిపోయే బ్రతుకు నీకు ఉన్నప్పుడు దేవుని సన్నిధికి నువ్వు వస్తే ఏం పోతాయి అంట? తొలగిపోతాయి నీ రోగము. ఏం బోధించబడుద్ది? సత్యము నీకు బోధపడుద్ది. సత్యము చెబుతూ ఉంటాడు బోధకుడు. ఆ సత్యమును నువ్వు సమీపించి ఆలకించితే ఏమొచ్చింది? నీకు శ్రేష్టము, నీకు ఆరోగ్యము. నువ్వు ప్రయత్నం అంతా చేసిన నీ జీవితంలో దాన్ని నువ్వు పోగొట్టుకోలేని రోగము నీకు నయమైంది. దేవునికి స్తోత్రం. కుదట పడతలేదు, రోగము తగ్గిద్ది అనుకుంటున్నావు నువ్వు. తగ్గదు, దేవుడు తీసేస్తాడు, స్వస్థత ఇస్తాడంట. ఎంత చక్కగా వివరించబడినటువంటిదండి పాటలో. నీకు కాదు, నువ్వు ఎంత డబ్బు పెట్టినా, నువ్వు ఎన్ని చేసినా నీ కాని రోగము యేసయ్య నీ జీవితాల్లో కార్యం చేస్తాడు. నీ బ్రతుకును మారుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు, నీ గతిని మారుస్తాడు, నీ కుటుంబంలో ఉన్న దరిద్రతను తీసివేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వస్తే? మందిరములోనికి వస్తే. మందిరంలోకి వచ్చి నువ్వేం చేయాలా? నీ ఇష్టం వచ్చినట్టు కాళ్ళు చాపుకోకూడదు, నీ ఇష్టం వచ్చినట్టు ముచ్చట చెప్పుకోకూడదు. బుద్ధిహీనుడు నువ్వు అర్పించినట్టు నీ ఇష్టం వచ్చినట్టుగా నీ ప్రార్థన కూడా పెట్టకూడదు. మనకు సమయం దొరికినప్పుడే పెట్టుకుంటున్నాం, సమయం లేనప్పుడు మేలకుండా ఉంటున్నాం. దాన్ని ఏమంటాడు దేవుడు? బుద్ధిహీనత. మనం ఎలా చేస్తామో అలాగనే వస్తారు వాళ్ళు కూడా. మనం 10ంటికి వస్తారు, 11ంటికి వస్తారు. ఇలాగా మనం ఒక భయం అనేది వాళ్ళల్లోకి రావాలంటే మనము క్రమంగా దేవుని సన్నిధిలో మనం నడవగలిగి చేయగలిగితే మందిరంలో దేవుని యొక్క పిల్లలు
వాన కోయిగల పిల్లలు పెట్టుకుంటే పిచ్చుకలకు నివాసాలు బలిపీఠం వద్ద దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మందిరానికి మరి దైవజనురాల కన్నీరు, తన కుమారులు ప్రయాసము, యేసుబాబు తన కన్నీటి ప్రార్థన, తన అన్నగారి సహాయము కలిగి దైవజనులను పిలిపించి ఈ రోజున ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారి కుటుంబానికి నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నా. మా ఆత్మీయులకు, నా తోటి సేవకులు నాకు ముందుగా చెప్పిన చక్కని మాటలు దైవజనులకు కూడా నా మాట విని, నా హెచ్చరికలను కొద్దిగా విని మీరు అందరూ చక్కగా కూర్చున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ మాటలను ఇంతవరకు ముగిస్తున్న, నా మాటల ద్వారా మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి. దేవునికి స్తోత్రం. దేవునామానికి వందనాలు. మరి సేవకులు తలాక అనుభవం చెప్పారు. ఎందుకంటే మరి మొదటగా వినోదయ్య గారు యదవరాల కుటుంబం మరి ఎలీషాని అనుసరించినప్పుడు వరకు కూడా సమస్యల నుంచి ఇడిపించాడని చెప్పాడు. అలాగే సురేష్ అయ్య గారు కూడా మంచి వర్తమానం చెప్పాడు. అలాగే జగ్గపేట అయ్య గారు కూడా సమాధానం, ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలిగిద్దని చెప్పాడు. అలాగే సులోమాన్ అయ్య గారు మందిరంలోకి వచ్చేటప్పుడు మీకున్న సమస్యల నుంచి, మీకున్న యాతులు, బాధలు, భారాలు, ఎలాంటి సమస్య ఉన్నా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనకు నెమ్మది కలిగిద్దని చక్కని వర్తమానం చెప్పారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలదు పరిశుద్ధులు, ఈ రాత్రి నాయన ఈ ప్రాంతంలో నాయన ఈ యొక్క దాసరాలు జ్యోతి గారిని జ్ఞానించుకో. అలాగే వారి కుమారుడు ప్రభువా యేసుబాబుని జ్ఞానించుకోయా. యేసుబాబుని అభిషేకం చేసి ఉన్నారు. యేసుబాబు చిన్నవాడు నాయన, బాబు నాయన బలంగా వాడుకున్నట్టు సహాయించి, బిడ్డలు నాయన నీ సేవలో వాడబట్టులుగా సహాయించి, అలాగా ప్రభువా ఇదిగో నాయన ప్రేమ కుమారుని జ్ఞానించుకోయ్యా. ప్రేమ కుమారు వారి కుటుంబాన్ని, వారి యొక్క భార్య పిల్లల్ని జ్ఞానించుకో. అలాగే ప్రభువా యేసు బాబు భార్య భర్తలు జ్ఞానించుకో. అలాగే నాయన నీ దాసు కుటుంబాన్ని ప్రభా, చిన్నమ్మాయి నాయన పెద్ద పాలు ఇచ్చిన అమ్మాయిని జ్ఞానించు. వారి కుటుంబాన్ని కలహాలించి, ఆయా సమస్యల నుంచి అసమాధానం వచ్చి ఇడిపించి సమాధానపరుచు. అలాగే పెద్ద అమ్మాయిని కూడా జ్ఞానించుకో. కోసరు ప్రాంతం ఇచ్చిండుగా బిడ్డకి నెమ్మది పొందినట్లుగా వారి కుటుంబం అందరూ అయా ప్రభు ఏ సమస్యలు ఉన్నారో సమస్యలు ఎదుర్కొన్నట్టు సహాయించి, ఈ మందిరం ఉండడం ప్రతి ఒక్కరికి ప్రభు గ్రామం తెచ్చుకున్న సహాయించి, మైక్ సభ్యుని బిడ్డలందరికీ జ్ఞానం తెచ్చుకొని ఈ రాత్రి నాయన పెద్దపాలెం నుంచి వచ్చిన బిడ్డలను జ్ఞానం తెచ్చుకో. ప్రభు ఇదిగో నాయన ఈ ప్రాంతంలో అందుకూరు నుంచి వచ్చిన బిడ్డలందరికీ జ్ఞానం తెచ్చి, మమ్మల్ని సేవకులందరినీ జ్ఞానం తెచ్చి నడిపించమని, ఈ చేసిన ప్రేమ ఎందుకు సమాధానం దయచేయమని, ఈ కోటానికి జయకరంగా జరిగించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈ రాత్రి మా అందరికీ తోడుగా నడిపించమని, ప్రముఖ గ్రామాల సేవ చేసే నీ దాస్త్రాలుగా తోడుగా నడిపించమని క్రీస్తు నామమున అడుగుకుంటున్నాం తండ్రి. ఆమె దయగలది పరిశుద్ధులైన నీ కృప, నీ ప్రేమ నిత్యం తోడు నడిపించమని క్రీస్తు నడుతున్నాం తండ్రి. ఆమె తండ్రి దయ, కుమారుడు ప్రేమ, సకల పరిశుద్ధులు కూడి శాంతి సమాధానం కలుగును గాక. ఆమె యేసు రక్తమే జయం, శిలువ రక్తం జయం, అపాధ నా శ్రేష్ఠనామ సంపూర్ణ కలుగును గాక. ఆమె. మీ అందరికీ వందనాలు.